రాజ్యవల్లభ అనే నామంతో మనం స్మరిస్తే మనకి కావలసిన మనోభీష్టాలను అమ్మవారు నెరవేరుస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 686వ నామము రాజ్యవల్లభ. ఈ నామానికి అర్థం ఏంటంటే రాజ్యములకు వల్లభ అంటే ఈశ్వరి అని అర్థము, అంటే అధినేత్రి అని అర్థము, ప్రవ్వి అని అర్థము. జగన్మాత చతుర్భువనములను త్రిమూర్తుల ఆధిపత్యము వహించే సత్యలోక, వైకుంఠ, కైలాసములను, అష్టదిక్పాలకులను, నవగ్రహాది దేవతలు ఆధిపత్యం వహించే ఈ సమస్త లోకాలను సృష్టించి వారిపైన ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది. కనుక ఆ తల్లి రాజ్యవల్లభ అని వివరింపబడుతూ ఉంది. స్వర్గము ఈ మొదలైన లోకాలకు ఇంద్రాదులు రాజులైన సత్యలోకము, వైకుంఠము, కైలాసము త్రిమూర్తుల యొక్క ఆధిపత్యం వహించిన వారెవరూ కూడా స్వతంత్రులు కారన్నమాట. వారందరూ సాక్షాత్తు ఈ జగన్మాతను ఆరాధించి వారే, సర్వదా ఆమె కృపాకటాక్షాలను కోరుకునేవారే. జగన్మాతయే సకల లోక పాలకురాలన్నమాట, రాజ్యవల్లభ. ఈ సమస్త భువనాలకు ఏకైక అధినేత్రి పాలకురాలు జగన్మాత. మణిద్వీపంలోని వివిధ ప్రాకారముల్లో వివిధ దేవతలు కొలువై ఉన్నారు కదా. మణిద్వీపంలోని 10వ ప్రాకారమైన పుష్యరాగమణి ప్రాకారంలో దిక్పాలకులు వారి సతీమణులతో సహా నివసిస్తూ ఉంటారు. మణిద్వీపం తూర్పున అమరావతి నగరంలో దేవరాజైన దేవేంద్రుడు తన భార్య అయిన శచీదేవితో ఉంటూ ఉంటాడు. ఆగ్నేయ భాగంలో ఉన్న తేజోవతి నగరంలో తన భార్య అయిన స్వదలతో అగ్నిదేవుడు అక్కడ నివసిస్తూ ఉంటాడు. దక్షిణంలో సంయమనీపురంలో యమధర్మరాజు తన భార్య అయిన శ్యామలతో సహా నివసిస్తూ ఉంటాడు. నైరుతి దిక్కులో కృష్ణాంగపురంలో నిర్వృతి తన భార్య అయిన దీర్ఘాదేవితో నివసిస్తూ ఉంటాడు. పడమటి దిక్కున ఉన్న శ్రద్ధావతిపురంలో వరుణదేవుడు తన భార్య అయిన శ్యామలాదేవితో ఉంటూ ఉంటాడు. వాయు దిక్కులోని గాంధీవతి నగరంలో వాయుదేవుడు తన భార్య అయిన అంజనాతో నివసిస్తూ ఉంటాడు. ఉత్తరమున అలకాపురంలో తన భార్య అయిన బుద్ధి వృద్ధిలతో కూడి నవ నిధుల అధిపతి అయిన కుబేరుడు ఉంటాడనమాట. ఈశాన కోణంలో రుద్రుడు, ఆయన భార్య పార్వతి, వీరభద్రుడు, భద్రకాళి మొదలైన వారందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా సకల వీళ్ళందరూ కూడా సేవించుకునేది మణిద్వీపాధిష్టాత్రి దేవి అయిన జగన్మాతనే. అందువలనే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను రాజ్యవల్లభ అనే నామంతో కీర్తించారు. పరమేశ్వరి యొక్క బ్రహ్మాండ సామ్రాజ్యమైన శ్రీచక్రంలో ఉన్న అనేక మంది ఆవరణ దేవతలకు కూడా ఆ తల్లి పూజనీయురాలు అవటం చేత పరదేవత అయిన లలితాంబికను రాజ్యవల్లభ అనే నామంతో పూజిస్తున్నాము. ఆ తల్లి బ్రహ్మాండ రాజ్యవల్లభ. చిన్న చిన్న రాజ్యాలే కాకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అన్నమాట. చతుర్దశ భువనాలకు ఆ తల్లి నాయిక, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. మిగిలిన దేవతలందరూ కూడా ఆమె చేత నియమింపబడి ఆమె ఆజ్ఞానువర్తులే ప్రవర్తించేవారే. వల్లభ అనే పదానికి ప్రియమైంది అని కూడా అర్థం ఉందన్నమాట. రాజ్యవల్లభ అనే నామానికి తన ఆధీనంలో ఉన్న సమస్త లోకాలకు శుభాలను సుఖాలను ఇచ్చినది అయిన ఈ జగన్మాత అని అర్థం వస్తుంది. సమస్త లోకవాసులకు కావలసిన అన్నిటినీ ఆ తల్లి సమకూరుస్తూ ఉంటుంది. ఇంకా మన దగ్గరికి దేవతలకి కావాల్సినవన్నీ ఇలా ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. మానవుల విషయంకి వచ్చేటప్పటికి, అంటే మన వరకు వచ్చేటప్పటికి ఆత్మ సామ్రాజ్యం అనేది ఒకటి ఉందన్నమాట. ఈ ఆత్మ సామ్రాజ్యానికి వల్లభ జగన్మాత. అటువంటి ఆత్మ సామ్రాజ్యంలో కొలువై ఉండి తనను ఆరాధించి సేవించే భక్తులకు తన అనురాగపూరితమైన వాత్సల్య భావంతో దరిచేర్చి కరుణిస్తుంది ఆ జగన్మాత. ఈ విధముగా అటు విశ్వ సామ్రాజ్యం పట్ల, ఇటు జీవుల ఆత్మ సామ్రాజ్యం పట్ల తన బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది జగన్మాత. ఈ విధంగా రాజ్యవల్లభ అనే నామంతో అమ్మవారిని మనం స్మరిస్తూ ఉన్నట్లయితే దేవతలకు ఎలాగా అనుగ్రహం లభిస్తుంది. మానవ ఎన్నో పాపకృత్యముల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ జన్మించే మనకు రాజ్యవల్లభ అనే నామంతోడనే అమ్మవారు మనకి ఆత్మ సామ్రాజ్యాన్ని ప్రసాదించి అమ్మవారు మనల్ని ఆవిళ్ళలో, అంటే వారి యొక్క అమ్మవారి యొక్క సామ్రాజ్యంలో మనల్ని కూడా ఉంచుతుంది కదా. అంతకన్నా ఇంకేం కావాలి. కాబట్టి రాజ్యవల్లభ అనే నామంతో మనం స్మరిస్తే మనకి కావలసిన మనోభీష్టాలను అమ్మవారు నెరవేరుస్తుంది. శ్రీమాత్రే నమః.